స్తంభమునకు కట్టి కొట్టుడ గురించి ధ్యానించుకుందాము గాక. పదకమందు మాగి తండ్రి మీ నామపుజము గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం నెరవేరినట్టు భూలోకం నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి, మా యొక్క పనులు వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన ఏందో ప్రవేశమని ఒక కీలో ఉండి మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రసంచేద్దాన్ని మరి మోదను ఏడు వారి మీద ఉన్నారు. సేవరాశమే గర్భపు జీవసాసించనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ నామమున ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం స్తోత్రకరును గాక. ఓ నా జేస్వా, నా పాపలు మన్నించండి, నరకానిపుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షమునకు చేర్చుకొనండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యములు మూడవ రహస్యము. యోధులు యేసు ప్రభుని తిరుశిరస్సున ముళ్ళ కిరీటం పెట్టి కొట్టడం గురించి ధ్యానించుకుందాము గాక. పర్లోక ముందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరును గాక. నానాటి కావాల్సిన మాట బయటకు ఇవ్వండి.
మా యొద్ద ప్రవేశించినట్లు మా ప్రవేశించండి. మమ్ము సైతంలో అన్నికి మమ్మల్ని రక్షించండి. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళు వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళు వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళ వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళ వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళ వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళ వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళ వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళ వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళు వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భసాయం చేతాను మరి అందరం ఏళ్ళు వారు మీతో ఉన్నారు. శ్రీరాసిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసిన పడినవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాల విశ్వాసం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపలు మన్నించండి, నరకానిపి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ విమోక్షం చేర్చుకోనండి. ఆమేన్. దుఃఖదేవ రహస్య 4వ రహస్యము యేసులను మోసుకొని పోవడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము ఒప్పింపబడును గాక. మీ రాజ్యము మాకు వచ్చిన గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావాల్సిన మాకు నేర్చుకోండి. మా దాబు వారు మేము వచ్చినట్లు మా పని మీరు మన్నించండి. మమ్ము శరీరందు ప్రవేశపడే కాకినండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్థిరలు ఆశింపువారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశింపువారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాలు మా కొరకు ఇప్పుడు మా సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్థిరలు ఆశింపువారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశింపువారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్థిరలు ఆశింపువారు మీ గర్భఫలము చేసి ఆశింపువారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాలు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ అందరము ఏళ్ళ వారు
మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణసమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణసమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణసమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదము మీరే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణసమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదము మీరే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణసమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదము మీరే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణసమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదము మీరే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణసమయంలో ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అలాగైనట్లు ఎప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపను మన్నించండి, నన్ను కాపాడండి, మమ్మ కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి నేను కృపాసనము అత్యవసరము వారిందని మేము ఆశిస్తున్నాము. దుఃఖదేవ రహస్యములు 5వ రహస్యము యేసులోని మీద కొట్టబడి మరణం పొందడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మాయకి తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొద్ద పన్నుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందో ప్రవేశమనేక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలంకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వాదమునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వాదమునే
మీ గర్భఫలంకు జేసువాసం అరుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలాసం అరుగునే మీ గర్భఫలంకు జేసువాసం అరుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలాసం అరుగునే మీ గర్భఫలంకు జేసువాసం అరుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలాసం అరుగునే మీ గర్భఫలంకు జేసువాసం అరుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగుగాక. ఓ నా యేసువా నా పాపలు మన్నించండి, నరకాన్ని నుండి మమ్మ కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షం చేర్చుకోండి ఆమేన్. ప్రార్థించుదము. అతిదూతులైన పునీత మిఖేలా రఫేలా, దేవమాత యొక్క పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప రడప్ప పరిణవారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండెను మేము వేడుకొని అవిధ 3 పుచ్చుల జపమును దేవమాత పాదము చెంత మీకు స్తోత్రముగా చేర్చి కానుకగా సమర్పించడానికి మేము చేసి ప్రార్థిస్తున్నాము ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మమ్మల్ని వేడుకోనండి భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత అంతోని వారా, మమ్మల్ని వేడుకోనండి స్వామి పాదువాపురు నివాసి పునీత అంతోని వారా, స్వామి పాదువాపురు నివాసి యొక్క పునీత అంతోని వారా, మా మీద దిగండి స్వామి పరమండల భాగదివ్య పేట యొక్క పునీత అంతోని వారా, నిరతర్పమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోండి, తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, వినదర్పమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పరిశుద్ధ శిలను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, ఆశ మోహములు ప్రతిదించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, స్వేచ్ఛతలు పరిశుద్ధ కుండసమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, స్వయం దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, సువిశేషం దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, సర్వేశ్వరుని పరిశుద్ధ వచనం శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పవిత్రాత్మ సర్వేశ్వరు నేర్పుని కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, అవిశ్వాస భయం కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పిశాచుల గంగలాడించి పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, వినోర సన్యాసి ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, అపోస్తులకు అగ్రమీయగా పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పాపాత్మ జాన్ దోషనసిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, త్రోతపు వారికి తోడుగా ఉండే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, అద్భుతములు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, దుఃఖతులకు ఊరట కల్పించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, నిర్దోషుల శరణములు సంరక్షకులకు ఆదరవైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, మోగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, సత్యబోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పిశాచాలు బెదిరించి పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, వ్యాధగ్రస్తులు ఆరోగ్యవంతులు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, మృతులు సర్వేశ్వరు కరుణతో లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, అందులకు దుష్టసిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, కారణ వస్తువు కనపరిచిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, పోగొట్టుకున్న వస్తువు మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి, వ్యాజకాలు నిజముగా రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి,
పరమను స్వతంత్రుడైన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. అపోస్తుల పరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. విషమలత్వం తెలిసిన భోజనం భుజించిన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. పుణ్యజ్ఞాన సత్యములు అనేక దేశాలను వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. లోక అబద్ధం వర్ణించిన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. సముద్రంలో ఉపచెందు వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. నిమ్ము చూచి ఏడుకొని వారి పక్షం వచించి పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. సర్వేశ్వరు స్థుతించే వారి కొరకు మనం చేయి పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. లెక్కలేని పరలోక ముందున చేర్చిన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. తిరుసపుకు గోపురమైన పునీత అంతోని వారా, మా వరకు వేడుకోనండి. బాల రూపుదాలని సృష్టికర్త నస్తమం ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమే యొక్క పాపములు పరిహరించడు వారా, మా పాపను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమే యొక్క పాపములు పరిహరించడు వారా, మా పాపను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమే యొక్క పాపములు పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వార సూరత్మల కాపురి మేపురి కష్టపడే వారికి సంతోషము కలిగించే వారును పాపాకి చల్లార్చే వారును ఉన్నత పరమందున్న వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలంలో దురితం తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందం దయచినట్టు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రముగినట్లు పునీత అంతోని వార మా కొరకు వేడుకొనండి. ప్రార్థించదము. సర్వేశ్వర మీ తెలుసు పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరస్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుభవించడానికి మేము పాత్రముగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారిని నమ్ముకుని ఆడు మేము వారి పుణ్యమాత్రకు అనుసరించి మోక్షరాజ్యం చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించబడి దేవుడు వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నపనాటి చేస్తున్నది దివ్యముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్. పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని, పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని, నీ వడినందుకోవాలని, నీ వడినందుకోవాలని, నీ గుడి ముందే నిలచితిని దేవా.
పిలిచావా ప్రాణం పోసిన పరమాత్మ పాద పూజకు పిలిచావా పేదల పాలిట పెన్నిధి ప్రేమను పంచగా వచ్చితిమి దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు ఇయ్యవా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి దీవెల పూజలో ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి అట్లూరి రాజగోపాల్ సోనియా కుమార్తె జాన్విశ్రీని దేవుడు దీవించి కాచి కాపాడాలని, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును, మంచి బుద్ధిని, జ్ఞానమును దయచేయమని, తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని పూజ కోరువారు వెంకట సుబ్బయ్య, సరోజనమ్మ మరి కుటుంబ సభ్యులు. పునీత పాదువావుపురి అంతోని వారి గౌరవార్థమై ఈరోజు బర్త్డే స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబం పందిటి అన్నయ్య, నరసమ్మ వారి యొక్క కుటుంబము. పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహకారం ద్వారా దేవుడు వారికి మంచి ఆరోగ్యమును, శాంతి సమాధానమును, కుటుంబములో దేవునికి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని పూజ కోరువారు పందిటి అన్నయ్య, నరసమ్మ మరి కుటుంబ సభ్యులు. దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతగాను పూజ కోరువారు గొల్లపల్లె అమృతయ్య, అంతోనమ్మ వారి కుటుంబము. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవాతి దేవుడు దీవించి కాచి కాపాడాలని, కోడళ్లను, కొడుకులను, మనవళ్లను, మనవరాళ్లను దీవించి కాచి కాపాడి, ముఖ్యంగా అమృతయ్య, అంతోనమ్మ వారికి దేవుడు మంచి ఆరోగ్యము దయచేయమని పూజ కోరువారు గొల్లపల్లె అమృతయ్య, అంతోనమ్మ మరి కుటుంబ సభ్యులు. నాగిపోగు జయరాజు, బాలవోబులమ్మ వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి కాచి కాపాడాలని, వారి తలంపులను దేవుడు నెరవేర్చాలని, కుటుంబంలో శాంతి సమాధానము, ఆరోగ్యము దయచేయమని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. మరణించినటువంటి పోరుమాముల సింహరాయుల ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ కోరువారు సిస్టర్ సుజాత మరియు కుటుంబ సభ్యులు. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని యందు ప్రతినిత్యము కూడా జీవిస్తూ ఆయనకు ప్రధానమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి వారు దేవుని యొక్క రాజ్యానికి అర్హులవుతూ ఉంటారు. ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదల పైన ఆశలు చూపించినటువంటి వారు దేవుని యొక్క పరలోక రాజ్యానికి అర్హులు కారు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు దివ్య వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి బలిలో మనమందరం కూడా యజ్ఞులుగా పాల్గొంటకు ముందుగా మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. చింతలు
పగలు పాప చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా ఆ బంధము విడచి పావన మార్గం పొందన వరములు నీవా పొందన వరములు నీవా కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా శరణము నీవే కావా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. దివినేలు మహారాజుకే మంగళం, భువి నిలసర్వులకు సమాధానము, సమాధానము, సమాధానము. దేవాతి దేవా పరలోక రాజా దయా సంపన్నవో శక్తిమంత, దేవాతి దేవా పరలోక రాజా దయా సంపన్నవో శక్తిమంత, మా స్తుతి మహిమా ఘనారాధన, మా స్తుతి మహిమా ఘనారాధన అర్పింతుము అనవరతం. పొగడెదము మీ మహావైభవం, పాడెదము వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం, భువి నిలసర్వులకు సమాధానము, సమాధానము, సమాధానము. నరరూపధారా ఓ క్రీస్తు రాజా, మా మధ్య వెలసిన ఓ గోరె పిల్ల, నరరూపధారా ఓ క్రీస్తు రాజా, మా మధ్య వెలసిన ఓ గోరె పిల్ల, పాపలోకమును మన్నించు ప్రభువా, పాపలోకమును మన్నించు ప్రభువా, దయతోడ మమ్ము కాయుము దేవా, దయతోడ మమ్ము కాయుము దేవా. పొగడెదము మీ మహావైభవం, పాడెదము వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం, భువి నిలసర్వులకు సమాధానము, సమాధానము,
రాజా పిత పీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పిత పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించేదం సకలం స్తుతించేదం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతోని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణాలను ఆచరించుటలో అతడు మాకండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నరపుత్రుడా, నీవు నరుడవు కాని దేవుడవు కావు. మొదటి పఠనము యెహెజ్కేలు ప్రవక్త గారు రాసినటువంటి గ్రంథము 28వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజుకు ప్రభువైన నా పలుకులిట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి, నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటుని. నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు. నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకుంటేవి. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది కనుక యావే ప్రభువైన నా వాక్యది. నీవు నేను దేవునితో సరిసమానుడనని ఎంచుతివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పింతును. వారు నీవు చాకచక్యంతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులన్నిటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నరుడవే అవుదువు గాని దేవుడవు కాజాలవు. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది దేవుడైన ప్రభువు ఆజ్ఞ. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషేక్తునికి వందనము. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము.
సర్వశక్తునికి వందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మవందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మవందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా స్తుతి మహిమారాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 30 వరకు. యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే వంటే సూది బీజములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, నూతన ప్రపంచమున పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరులు గాని, తల్లిని గాని, తండ్రిని గాని, బిడ్డను గాని, భూములను కాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు, కడపటివారు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసు
యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట సాధ్యము కాదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి పరలోక రాజ్యానికి అర్హులెవరు, పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశించగలరు అన్నటువంటి ప్రశ్న పేతురు గారు క్రీస్తు ప్రభుని ప్రశ్నించాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పలికిన విధంగా ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించుటకు అర్హుడు కాడు అని పలుకుతూ ఉంటే, మరి ధనవంతులకు క్రీస్తు ప్రభు వ్యతిరేకమా? నువ్వు సంపాదించుకుంటా అంటే దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటాడా? ఉంటాడా? చెప్పండి, తొందరగా చెప్పండి, తొందరగా అయిపోకూడతా. చెప్పండి. నీవు బాగా సంపాదించుకొని నువ్వు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నీవు ఉంటే దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటాడా? ఉండడు. నెవర్. ఎవరైతే ధనవంతుడుగా ఉంటూ తనను తాను తగ్గించుకొని దేవుని పైన ఆధారపడి జీవిస్తారో వారు నిజంగా పరలోక రాజ్యానికి అర్హులు. ఎవరైతే నా దగ్గర ధనం ఉంది, నాకు అధికారం ఉంది, నేనేమైనా చేయగలను, నా స్వతంత్రంగా నేను జీవించగలను అని అహంభావముతో అహంకారముతో జీవించే వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులు కారు. అది క్రీస్తు ప్రభు పలికేది. ధనవంతుడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు అంటే, ఎవరెవరైతే క్రీస్తు ప్రభువుని దేవుని ధిక్కరించి ధనమును ఆరాధిస్తూ ఆ ధనముతోనే నేను జీవించగలను అని అహంకారముతో అహంభావంతో జీవించేవారు మాత్రము పరలోకానికి అర్హులు కాదంటున్నారు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు జీవించుట కోసమై, మనం ఈ లోకంలో జీవించుట కోసమై దేవుడు మనకు సంపదను ఇస్తాడు, సంపదను ఇస్తాడు. ఈరోజు మనము సంపాదించుకుంటున్నాము, జీవిస్తూ ఉన్నాము, మనకు ఒక ఇల్లు ఉంది, మనకు 3 పూట్ల ఆహారం ఉంది అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినదే. ఇది దేవుడు ఏర్పాటు చేసినదే. ఒకరోజు నేను ఈ డబ్బులు వచ్చిన తర్వాత కౌంట్ చేసి అట్లా పడేసా. అది కాళ్ళ కింద పడింది. కాళ్ళ కింద పడతానే లక్ష్మమ్మ వెంటనే తీసుకొని కళ్ళకద్దుకొని ఏంది స్వామి డబ్బులు నట్టపడేస్తావే, కాళ్ళ కింద పడేస్తావే అన్నది. నేను చెప్పా, అమ్మా ఈ డబ్బులు మన కాళ్ళ కింద ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి విలువలు బయటకు వస్తాయి అన్న. ఈ డబ్బు మన తలపైన ఉంటే మనం ఎవరిని కూడా కేర్ చేయం. డబ్బు కాళ్ళ కింద ఉంటే అణుకు కలిగి జీవిస్తాం. అణుకు అంటే వినయంతో జీవిస్తాం. అదే డబ్బు మన తలపైన ఉండదనుకోండి, ఎలా జీవిస్తాం? అహంకారముతో జీవిస్తాం. నాకు మించిన వాళ్ళు లేదురా అని. అలాంటి వారికి దేవుడు ఈరోజు లెక్క చెబుతూ ఉన్నాడు, నువ్వు అర్హుడవు కాదు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పలుమార్లు మనము వింటూనే ఉంటాం, బైబిల్ వాక్యాలు చదువుకుంటూనే ఉంటాం. లోకమంతటిని సంపాదించి నీ ఆత్మలు కోల్పోయినచో నీకు లాభం ఏంటి అంటాడు దేవుడు. నీకు లాభం ఏంటి? ఇన్ని తెలిసి కూడా, ఇంత చదివి కూడా
ఇంత జీవిత పరమార్థం తెలుసు కూడా మానవుడు ఇంకా దేనికోసం తప్పిస్తాడు? దేనికోసం తప్పిస్తాడు? దేనికోసం ఆశపడతాడు? కావాలి కావాలి కావాలి. ఎవడే కానీ వద్దనరు ఇస్తా ఉంటే, ఎవడే కానీ ఎవరైనా ఇస్తా ఉంటే మనం ఎప్పుడే కానీ వద్దనం. ఇంకా కావాలి 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 అనుకుంటామే, కానీ నా దగ్గర ఉండే కాడికి నేను సంతృప్తి పడతాను, దేవుడు నాకు ఇదివరకు ఇచ్చాడు, వీటితో నేను జీవించగలను అన్నటువంటి ఆ ఆలోచన మనలో రాదు. ఇంకా కావాలి ఇంకా కావాలి. ఈ కోరికే మనలో ఉన్నటువంటి సంతోషాన్ని, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని చంపుతూ ఉంటుంది. కావున క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణం కూడా మనం విని ఉన్నాము. దేవుడు ఎంత క్లుప్తంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకుంటివి, సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది కనుక యావే ప్రభువునైనా నా వాక్యది. నేను దేవునితో సరసమాడునని ఎంచితివి, నేను మహాక్రూరులై అన్ని జాతి ప్రజలను నీ మీదికి రప్పింతును అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉంది వాక్యం. అక్కడ ఏమంటున్నాడు? నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారములు రాసులు ప్రోగు చేసితివి, నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకుంటివి, సంపదల వల్ల నీకు మిగుల పొగరెక్కినది. సంపద వల్ల నీకు మిగుల పొగరెక్కినది. ఎప్పుడైతే ఈ పొగరు అహంకారము మనలో ఉంటుందో దేవుని లెక్క చేయం మనం. ఏంటి, 3 పూట్ల తినడానికి తిండి ఉంది, మనకు కావాల్సింది కొనుక్కోవడానికి మన దగ్గర సంపద ఉంది, ఇంకా ఎవరు మనకు మించిన వాళ్ళు, ఇంకెవరు మనకు మించినటువంటి వాళ్ళు? దేవుడు అవసరంలే. నాకు కావాల్సింది ప్రతిదీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది, నా కోరికలు తీరుతూ ఉన్నాయి, నా ఆశలు తీరుతూ ఉన్నాయి, నేను వీటితో సంతృప్తి చెందుతూ ఉన్నా. అలాంటప్పుడు నేను దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, దేవుని పైన ఎందుకు ఆధారపడాలి అన్నటువంటి ఆలోచన, అహంభావం, పొగరు మానవుల్లో ఉంటుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు బంగారము వెండి సంపద అన్నీ ప్రోగు చేసుకొని పొగరెక్కావు అని తృణీకరిస్తూ ఉన్నాడు దేవుడు. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కూడా మనము కూడా నిజంగా ఆలోచింపదగినటువంటి సంఘటన ఈరోజు. నేను పరలోకానికి వెళ్ళడానికి దేవుడు వ్యతిరేకించడు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా నువ్వు అర్హుడవే, కానీ ఎప్పుడు ఆ సంపద పైన ఆధారపడకోకుండా, సంపద దేవుడు నాకు సమకూర్చాడు, దేవుని వలనే నాకు ఇవంతా కూడా వచ్చినది అని నువ్వు నీలో తలంచుకొని కృతజ్ఞత భావముతో ఆ దేవుణ్ణి స్తుతించు, ఆరాధిస్తూ ఆయన పైన ఆధారపడి జీవించినప్పుడు ఏ ధనవంతుడైనా కానీ పరలోకానికి అర్హుడు. మనకు అష్టభాగ్యాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలు ఉంటాయి. ఎంత చక్కగా ఉన్నాయి, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లి హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. చూడండి ఎంత చక్కగా ఉంది.
ఈరోజు నువ్వు నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే, ప్రభుతో పాటు మనం జీవించాలంటే చక్కగా ఈ అష్టభాగ్యాలు అనుసరించాలి. లాస్ట్లో మనం చూసాము, పేతురు గారు క్రీస్తు ప్రభును ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగిండు? సువిశేషం చదివినా కదా నేను. ఒక ప్రశ్న అడిగాడు, ధనవంతుడు పరలోకములో చేరుట సాధ్యము కాదు, అది మానవునికి అసాధ్యము, దేవునికే సాధ్యం అన్న తర్వాత పేతురు గారు క్రీస్తు ప్రభుని ఒక మాట అడిగాడు. ఏంటి చెప్పాలా? ఇప్పుడే చదివినా నేను. ఏముంది ఫాదర్, వచ్చి కూర్చున్నాం, పూజ అయిపోతుంది, సప్రసాదం తీసుకుంటాం, కొన్ని ఆశీర్వాదాలు తీసుకుంటాం, బ్రెడ్ ఇచ్చే బ్రెడ్ తీసుకొని పోతాం, అంతే కదా. పూజకు రాకపోతే దారిలో ఎక్కడైనా కనపడితే ఏం పూజకు రాలే, ఏమ్మా పూజకు రాలని అడుగుతావు. ఆ మాట కోసమని నేను పూజకు రావాలా? అంతేనా? చెప్పండి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు పలికాడో, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కష్టమో అని పలికాడో, పేతురు గారు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించి, సమస్తము కూడా త్యజించాము, నిన్ను అనుసరిస్తూ ఉన్నాము. మా భార్య పిల్లలను, మా తల్లిదండ్రులను, తోబట్టువులను, ప్రతి ఒక్కరిని కూడా మేము వదిలిపెట్టి నిన్ను అనుసరిస్తూ ఉన్నాము. మరి మా స్థానం ఏంటి అంటున్నాడు. మా స్థానం ఏంటి? అప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పరలోకములో ఏ విధంగా అయితే రాజుగా అధిష్టానంలో కూర్చు ఉంటానో, అదే విధంగా 12 మంది శిష్యులు కూడా 12 ఆసనముల పైన కూర్చొని 12 గోత్రాలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు మీకు తీర్పిచ్చదని అంటున్నాడు. అది ఈరోజు మనం అనువదించుకుంటే గురువుకు ఉన్నటువంటి స్థానం అది. గమనించండి. అందుకే గురువులను తక్కువ చూపు చూడకండి. గురువులను ఎప్పుడే కానీ తక్కువ చూపు చూడకండి, హేళన చేయకండి, అవమానించకండి. మనం అష్టభాగ్యాల లాస్ట్లో చదువుకున్నాం, నా నామమున నిన్ను అవమానిస్తారు, తిడతారు, కొడతారు, చంపుతారు, అవన్నీ కూడా నువ్వు భరించు, కానీ నీకు గొప్ప స్థానం కలదంటాడు ప్రభు. గొప్ప స్థానం కలగదంటాడు. ఈ లోకములో ఒక గురువుగా ఉన్నటువంటి మాకు అనేకమైనటువంటి కష్టాలు రావచ్చు, వ్యతిరేకత రావచ్చు, అవమానాలు పొందవచ్చు. కానీ క్రీస్తు ప్రభు చేత అభిషేకించబడి ఆయన యొక్క సన్మార్గములో ఆయన యొక్క జీవితాన్ని మేము ప్రకటిస్తున్నంత కాలము కూడా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని వచ్చినా, కష్టాలు వచ్చినా కానీ ఆయన ప్రతి ఒక్క గురువును కూడా తన హక్కును చేర్చుకుంటాడు, అంతే. మీకు తెలుసునో తెలియదో, చాలామంది గురువు ఒక్కసారి బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి వస్త్రాన్ని తీసుకొని ధరించినప్పుడు ఈ పీఠం పైన ఆయన అర్పించే అర్పణ ద్వారా గురువులో ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి పాపము కూడా క్రీస్తు ప్రభు తన యొక్క పవిత్రమైనటువంటి రక్తము చేత శుద్ధి గావించబడుతూ ఉన్నాడు. ఆ ఫార్ అలాంటోడు, ఈ ఫార్ ఇలాంటోడు, వాడిటోడు, ఇదిటోడు మాట్లాడుతూనే ఉంటాం. కానీ గురువు చేసినటువంటి ఆ తప్పిదాలకు కూడా ప్రాయశ్చిత్త పడతాడు. అది దేవుడు తప్పకుండా శుద్ధి చేస్తాడు. ఎందుకంటే పవిత్రమైనటువంటి బలిని సమర్పిస్తూ ఉన్నాడు, తన యొక్క శరీరక్తాలను మనకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు యొక్క రాజ్యములో ఏకమవుదాం, ప్రభు పైన ఆధారపడి జీవించుదాం, ఆ ప్రభు యొక్క సిరి సంపదలతో మనము దీవించబడదాం. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీ కొరకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీ
సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది. వసుధను బ్రోచు వేదముకై ఊపిరినివ్వాలనుంది. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది. వసుధను బ్రోచు వేదముకై ఊపిరినివ్వాలనుంది. తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములెన్నీయు వెంటాడినను యేసువా, తొలగిపోను నీ పదమున మనసులు మమతలు అన్నియు నీ కొరకే. అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మమ్మల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కాలం ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతుని వారి పండుగ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురు కాక, మీ ఆత్మతోనూ ఉందురు కాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతల్ని మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలను బలవంతులను ఆనందపరుషులైన భక్తి జ్వాలకు ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరము ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరసము జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన పౌర్మాముల సింహరాయులు అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణమున భాగస్థుడైన ఇతను క్రీస్తు ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమని చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలుగు మరియు మాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరెసా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై బ్రెడ్ స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబాన్ని పందిటి అన్నయ్య, నరసమ్మ వారి యొక్క పిల్లలను దేవుడు దీవించి కాచి కాపాడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ, మరియు జన్మదినాన్ని కొనాడుతున్నటువంటి జోనేశ్వరిని దేవుడు దీవించి కాచి కాపాడాలని, మరియు గొల్లపల్లి అమృతయ్య, అంతోనమ్మ వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి కాచి కాపాడాలని ప్రత్యేక విధంగా ఇక్కడ చేరినటువంటి మనందరి తలంపులను దేవుడు దీవించాలని, పునీత పాదువాపురి అంతోని వారి ద్వారా ప్రతిదీ కూడా దేవుడు మనకు సమకూర్చాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క అపరాధుల వారిని మేము మన్నించినట్లు మా అపరాధులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్.
అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయగానము, ఆయనకిదే నా హృదయగానము. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చెను. ప్రాణమునిచ్చెను జీవము పోషెను. ఉత్థానుడయ్యెను నాతో నిలువను, ఉత్థానుడయ్యెను నాతో నిలువను. ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను మనసును కోరెను, వెలసెను మనసును కోరెను. ప్రేమతో నింపెను ప్రతి ప్రేమను కోరెను. సోదర ప్రేమను శాసనమొసగెను, సోదర ప్రేమను శాసనమొసగెను. ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానము. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. పరమ ప్రసాదము మధురాహారము, పరమ ప్రసాదము మధురాహారం. పాపుల రక్షణకు ప్రభుని ప్రసాదము. వసగెను తండ్రి మన రక్షణకై, వసగెను తండ్రి మన రక్షణకై. ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చే. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానము. దేవ నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. పునీత అన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను
పరిశుద్ధపరచండి. క్రీస్తుని రక్తమా, నన్ను రక్షించండి. క్రీస్తుని శరీరమా, నా తృప్తిగలను కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడని నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గామల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకనున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని శిక్షించబడను గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలమగల జపము మహామధురముతున్న మంచి జేసువా, దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను నిలిచినారు అని దేవవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క ఇదిగాములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అను సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనై నా మంచి జేసువా, దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. వర్షము కొరకు జపము తప్పులేని క్రమంతో సమస్తమును నడిపించిన సర్వేశ్వర, మేము జీవనం చేయుటకును బ్రతుకుటకును ఉండుటకును కారకులైన కర్త, మాకు చాలినంత వాన తగిన కాలంలో కురియును, పైరు పంటలు పెరుగును, నవధాన్యం అధిగమించిన కృపచేను అవతరించండి. మేము అధిక తాత్పర్యంతో మేలైన ధర్మత్రవులు నడిచి నీకు సేవ చేసి మోక్ష సంపదను ఆశ్రయించ పొందను అనుగ్రహం అవతరించండి స్వామి. మా నాథుడైన యేసునాథ మీకు దివ్యముఖమును చూసి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరైనా నేనైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ, అధికారం అనేది, సంపద అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. నేను అధికారంలో ఉన్నా ఏమైనా చేయగలను, నా దగ్గర డబ్బు ఉంది ఏమైనా చేయగలను అని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు నిజంగా మన జీవితాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఒక సింపుల్ టిక్, మనము టాస్ వేసామనుకోండి, ఎప్పుడు బొమ్మే పడుతుందా? టాస్ వేసినప్పుడల్లా బొమ్మే పడుతుందా? ఒక్కసారైనా బొరుసు పడదా? మన జీవితం కూడా ఇలాగనే ఉంటుంది. మన జీవితం కూడా ఇలాగనే ఉంటుంది. కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏమైనా చేయగలను అనుకున్నటువంటి వారు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు నువ్వు గెలవచ్చు. కానీ ఒక్కసారి ఓడిపోతావు చూడి, ఆ పరాజయం చాలా ఘోరంగా ఉంటుంది. ఆ పరాజయం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మన నుండి దేవుడు కోరుకునేది ఒకటే, వినయము, విధేయత. అది కలిగి జీవించినప్పుడు మనము ఎక్కడ లేకపోయినా దేవుని యందు మనము పుణ్యాత్ములుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారి పండుగ రోజున పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసం బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్టు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాదువాపురి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతోని వారా. మా కొరకు వేడుకొనండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చెంత ఆశ్రయం పొందవచ్చు ఉన్నాము. మహిమాన్వితురాలను నిర్మల కన్యకగు మరియా, మా విన్నపం పోతురేక సకల అపాయముల నుండి మమ్మల్ని కాచి కాపాడండి. ఆమేన్. ఆమేన్. ఈ పవిత్ర స్థలములో మహిమతో వెలసి ఉన్న పునీత అంతోని వారా,
బాలయేసును మీ దివ్యహస్తములందు ధరింప భాగ్యం పొందిన వారా, మహాపవిత్రతతో బాసులు లిల్లి పుష్పమా, దుఃఖపడడు వారికి ఆదరువా, పాపాత్మలకు శరణమా, మీ సహాయమును కోరి తెచ్చి ఉన్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలు కొనుచున్నాము. అనేక అద్భుతములు వనరించిన పునీత అంతోని వారా, పిశాచాలను బెదిరించి పారద్రోలిన వారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము. మేము వెనుకచూ ఎత్తించిన ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చు వారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఊరటనొసగము. మీరు మాపై దయచూపనిచో మాపై దయచూపు వారెవరు? మీరు ఆదరింపనిచో మమ్ము ఆదరించు వారెవరు? మీరు సహాయపడనిచో మాకు సహాయపడు వారెవరు? మీరే శరణమని ఎత్తించిన ఈ మీ దాసులను కనికరించండి. ఓ దయాసాగర, పరితపించు వారి పరితాపమును తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, నీ దివ్య సన్నిధికి ఎత్తించున్నాము. మా బాధలను బాపి మేము చేయ భక్తి గల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందినట్లు మాకు సహాయం చేయండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వను మీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయం చేయు. క్రీస్తు ప్రభు శీఘ్రముగా వేం చేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులకు, పీఠాధిపతులకు, గురువులకు, మా దేశ పాలకులకు, ప్రజానాయకులకు, క్రైస్తవ విశ్వాసులకు సముచిత జ్ఞానమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలనని ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతతో, మత సంరక్షణతో, సౌభ్రతత్వముతో కలిసిమెలిసి జీవించున్నట్లు ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆరోగ్యమును ప్రసాదింపవలనని మేము ఆశించు తలంపులు నెరవేరినట్లును, మేము ఎదుర్కొనుచున్న సకల కీడులు మమ్ము ఎడబాయినట్లును, సదాకాలము సర్వవస్థల యందును మీరు మాకు తోడుగా ఉండవలనని అనాథలుగా చేయి విడవబడి నిరాశ నిస్పృహతో కృంగి కృషించుచున్న వేళలో మాకు కావలసిన సహాయము చేయమని ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడను దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావముతో లెక్కింపరాని అద్భుతములను చేసిన పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చి ఉన్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హెరాల కరుణ కటాక్ష విచక్షణములను కురిపింప నవదరించండి. ఇవన్నీ మన నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఏలిన వారి నామమున మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిన వారు. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలను ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నొంది కృప వలన శీఘ్రముగా స్వస్థ పొందినట్టు చేదురుగాక. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మేము కాచి కాపాడుటకు, మీ మధ్య రక్షించుటకు, మీ అంతరంగములందు సన్మార్గం చూపుటకు, మీ ముందు కాపరిగా ఉండుటకు, మీ వెనుక ఆశీర్వదించుటకు, మీ పైభాగమునందున ఉందురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మనకు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం పందిటి అన్నయ్య, నరసమ్మ వారి యొక్క కుటుంబం, వారి యొక్క తలంపులను దేవుడిని ఆశీర్వదించాలని, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆరోగ్యము దయచేయాలని, మరియు వారు చేసినటువంటి ఒక గొప్ప కార్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా, పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా, భక్తి ప్రవక్తుల ప్రకాశమూర్తి, భక్తి ప్రవక్తుల ప్రకాశమూర్తి, ప్రణతులు కొనుమా ప్రసన్న వదన,
ప్రణతిలుగొను మా ప్రసన్న వదన పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా యేసుని సేవే పరమార్థమని లోకాశలను విడనాడితిని యేసుని సేవే పరమార్థమని లోకాశలను విడనాడితివి సిలువే జగతికి విజయ చిహ్నముగా సిలువే జగతికి విజయ చిహ్నముగా సుగతికి అంతా చాటించితివి సుగతికి అంతా చాటించితివి పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి అద్భుతములను ఘనముగా చేసిన అద్భుతములను ఘనముగా చేసిన అంతోని వారా అంజలి గొనుమా అంతోని వారా అంజలి గొనుమా పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా భక్తుల మొరలను ఆలించువారా పుణ్య జీవనము జీవించమమ్మో భక్తుల మొరలను ఆలించువారా పుణ్య జీవనము జీవించమమ్మో ప్రార్థించు మాకై పరమేశ్వరుని ప్రార్థించు మాకై పరమేశ్వరుని పరిశుద్ధమూర్తి అంతోని వారా పరిశుద్ధమూర్తి అంతోని వారా విరపలే పురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా విరపలే పురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా